ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. పిల్లలిద్దరిని తీసుకొని తమ్ముడు వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? ఇది రాఖీ పండగ రోజు తీసిన బ్లాగ్ అండి. ఇంకా తమ్ముడికి రాఖీ కడదామని చెప్పి మార్నింగ్ అయితే పిల్లలిద్దరిని తీసుకొని బయలుదేరాను. అలాగే బాబు అయితే మార్నింగ్ స్విమ్మింగ్కి వెళ్ళాడు 5:30కి అలాగా. ఇంకా రాగానే స్నానం చేసి వాడిని తయారు చేసి తీసుకెళ్తున్నాను. ఇంకా కారు ఎక్కగానే పిల్లలిద్దరూ అయితే పడుకుని పోయారండి. ఫస్ట్ అయితే బాగా పడుకుని పోయాడు, ఎందుకంటే బాగా అలసిపోయాడు కదా, అందుకని చెప్పి. ఇంకా నేను రాగానే మా తమ్ముడికి రాఖీ కట్టడానికి అయితే అని ప్రిపేర్ చేసుకున్నాను. నేనైతే రాఖీ కట్టేశాను. నెక్స్ట్ మా బాబు అయితే రాఖీ కట్టేస్తున్నాను మా పాప చేత. ఫస్ట్ మా బాబుకి రాఖీ కట్టేసింది. అలాగే వాళ్ళ అక్క ఇంకా ఇద్దరు చెల్లి అక్క ఉన్నారు, అందుకని చెప్పి వాళ్ళ నలుగురివి కడుతుంది. ఒకటేమో ధన్యాది, ఇంకోటి దక్షితాది, ధన్వితాది, లహరీది మాట. అందుకని 4 కూడా ఇదే కట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇదే కడుతూ ఉంటుందండి. రాఖీ పౌర్ణమి ముందు రోజే తగిలేసింది కదండీ! అందుకని చెప్పి సాటర్డే ఆఫ్టర్‌నూన్ వరకు అంటే 1:30 వరకు ఉంది. అందుకని చెప్పి పిల్లలిద్దరికైతే ఫస్ట్ రాఖీ పౌర్ణమి అవ్వకముందే రాఖీ అయితే కట్టించేశాను. ఫస్టే తెలుసు కదా ప్రాసెస్. ఫస్ట్ బొట్టు పెట్టింది పాప, అలాగే రాఖీ కడుతుంది. 1 బై 1 కడుతుందండి. అంటే 4 రాఖీలు కట్టాలి కదా! 4 కూడా 1 బై 1 అయితే కట్టేస్తుంది. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇది నాది, ఇది అక్కది, లహరి అక్కది, ఇదేమో ధన్విత అక్కది, ఇది దక్షిత తెలీదని చెప్పి 4 రాఖీలు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. వాళ్ళ అన్నయ్యకైతే స్వీట్ తినిపించేసింది. స్వీట్ తినిపించేసాక హారతి అయితే ఇచ్చిందండి. హారతి అయితే మంచి పాట కూడా పాడింది. నేనైతే వాయిస్ అయితే పెట్టలేదు. హారతి అయితే బాగానే పాడింది, పాట అయితే ఇచ్చేసింది. ఇచ్చేసాక యాజ్ యూజువల్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంది వాళ్ళ అన్నయ్య దగ్గర. గిఫ్ట్ రెడీ అయిపోయిందని చెప్పి గిఫ్ట్ అయితే తీసుకుంది. గిఫ్ట్ అంటే ఏమీ లేదండి, ఒక డ్రెస్ తీసుకున్నాము, అలాగే బట్టలు, అలాగే డబ్బులు అయితే పెట్టాను. అవి కూడా వాళ్ళ డిబ్బీలో వేసుకున్న డబ్బులని చెప్పి వాళ్ళ చెల్లికైతే గిఫ్ట్ కింద ఇచ్చాడు. అలాగే ఇక్కడ చూశారు కదా, ఇలా మా పాప మా బాబుది అయితే రాఖీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మా తమ్ముడు వాళ్ళ బాబు ఉన్నాడు కదండి, ఇక్కడైతే రాఖీ కడుతున్నాడు. వాళ్ళ అక్క అనేది వేరే ఊర్లో ఉన్నారన్నమాట వాళ్ళు. వీళ్ళిద్దరు ముచ్చట్లు అయిపోయాక ఇంకా మా తమ్ముడు వాళ్ళ బాబు అంటే మా మేనల్లుడికి రాఖీ అయితే కడుతున్నారు. ఇది ఆన్లైన్ రాఖీ అండి. వీళ్ళ అక్క అయితే వేరే ఊర్లో ఉంటారు అనకాపల్లి దగ్గర. వాళ్ళైతే ఆన్లైన్లోనే ఫోన్ చేసి వీడియో కాల్ చేసి ఇలా రాఖీ అయితే కట్టించేస్తుంది. తను కూడా బొట్టు పెట్టింది మాట. అలాగా రాఖీ కట్టేశాక రాఖీ ఆన్లైన్లోనే అంతా వీడియో కాల్లో చూసి హాయ్ చెప్పి స్వీట్ అయితే తినిపించి హారతి కూడా అక్కడ వాళ్ళు ఇస్తున్నారు, ఇక్కడ మా మరదలు అయితే ఇస్తుంది. ఇలా అయితే మా రాఖీలు కూడా అయిపోయాయండి. అయితే గోల పెట్టుకున్న రాఖీ బాగానే కట్టించుకున్నాడండి. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. రాఖీ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయి ఇక్కడ చూసారు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాడో. ఇంకా రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఇలా ఎంజాయ్ అయితే చేశారు తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర.